హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి సీజన్ 4 13th అనాలిసిస్ వీడియో, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ విత్ నో ఆర్డర్ బ్లాక్ అండ్ రీటెస్ట్. ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ నేర్చుకున్నాము. అండ్ నో ఆర్డర్ బ్లాక్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో బ్రేక్ డౌన్ ఉంటే ఎలా ఉంటది అండ్ బ్రేక్అవుట్ లో నో ఆర్డర్ బ్లాక్ ఉంటే ఎలా ఉంటది అన్నట్టు నేర్పించాను. కంప్లీట్ సీజన్స్ లో నేర్పించాను. ఇవాళ వచ్చేసి దాని ప్రాక్టికల్ కూడా మీకు చూపిస్తాను, దాని ప్రూఫ్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ న్యూ 4 పీడిఎఫ్స్ నేను యాడ్ చేశాను. గ్యాప్ డౌన్ గ్రీన్, గ్యాప్ డౌన్ రెడ్, గ్యాప్ అప్ గ్రీన్, గ్యాప్ అప్ రెడ్. ఫస్ట్ మన దగ్గర పీడిఎఫ్స్ వచ్చేసి 14 ఉండే, ఇప్పుడు పీడిఎఫ్స్ వచ్చేసి 18 టోటల్. అండ్ కంప్లీట్ పీడిఎఫ్స్ వచ్చేసి నా దగ్గర 32 ఉన్నాయి. అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్ లో కూడా నేను చెప్పాను, టోటల్ 32 పీడిఎఫ్స్ ఉన్నాయి. దాన్ని తెలుగులో కూడా నేను రెడీ చేస్తున్నాను అని చెప్పాను. ఇట్ విల్ టేక్ టైం అండి, ఓకేనా. అండ్ మీకు ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ కావాలి అంటే సీజన్ 4 చూడాలి, సీజన్ 6 చూడాలి. సీజన్ 6 లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, సీజన్ 5 లో కూడా ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఎలా నేర్పియాలో ఆ వేలో నేను నేర్పిస్తున్నానండి మీ అందరికి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, నో ఆర్డర్ బ్లాక్ అనేది నేర్చుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ జరిగితే మనం ఎలా ట్రేడ్ చేస్తామండి? ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇది వచ్చేసి ఒక బ్రేక్ డౌన్, ఓకేనా. ఒక బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. బ్రేక్ డౌన్ పాయింట్ ని గ్రీన్ కలర్ క్యాండిల్ ని రెడ్ కలర్ క్యాండిల్ ఓవర్కమ్ చేసిన, లేకపోతే సైడ్ బై సైడ్ ఒక హై పాయింట్ దగ్గర క్యాండిల్ ఫామ్ చేసిన మనకు అది ఒక బ్రేక్ డౌన్ పాయింట్, ఓకేనా. ఇది వచ్చేసి ఒక బ్రేక్ డౌన్ పాయింట్. అండ్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఇది వచ్చేసి జోన్, ఓకే. ఇట్స్ ఎ కంప్లీట్ జోన్, ఓకేనా అండి. ఇప్పుడు బ్రేక్ డౌన్ అనేది ఫామ్ అయింది. సేమ్ ఇలాగే ఇక్కడ ఎక్కడైనా ఫామ్ అయ్యింది అనుకుందాం. గ్రీన్ క్యాండిల్, దాని తర్వాత రెడ్ క్యాండిల్, ఓకే. గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉంది, రెడ్ క్యాండిల్ పెద్దగా ఉంది. ఇక్కడ ఏం జరిగింది? ఇట్స్ ఎ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అవుతుంది, ఇది మనందరికీ తెలుసు. ఇట్స్ ఏ డైరెక్ట్ ఆర్డర్ బ్లాక్. అలా కాకుండా ఇంప్రాపర్ అయితే ఎలా ఉంటది? ఇంప్రాపర్ అయితే ఈ లెవెల్ మొత్తం బ్రేక్ అయ్యి మళ్ళీ ఇంకో రెడ్ క్యాండిల్ అనేది దీని ఇలా బ్రేక్ చేస్తే సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది మన అందరికీ తెలుసు, ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో నేను నేర్పించాను. బట్ ఇప్పుడు ఏం జరిగింది? గ్రీన్ క్యాండిల్ చాలా పెద్దగా ఉంది, ఓకే. రెడ్ క్యాండిల్ ఏమైంది అంటే చాలా చిన్నగా ఉంది. రెడ్ క్యాండిల్ అనేది చాలా చిన్నగా ఉంది. ఇక్కడ ఆర్డర్ బ్లాకే లేదు. ఇప్పుడు ట్రేడ్ చేయడం ఎలా? ట్రేడ్ అయితే చేయాలి, బ్రేక్ డౌన్ పక్కన ఉంది, బట్ ఆర్డర్ బ్లాక్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఎలా అంటే, గ్రీన్ క్యాండిల్ ఇంత పెద్దగా ఉన్నప్పుడు సింపుల్ గా పక్కన ఇంకో రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఫామ్ అయ్యి ఇది దీంతో రిజెక్ట్ అయినా ఓకే, రిజెక్ట్ కాకుండా ఫస్ట్ క్యాండిల్ ఉందా ఇక్కడ రెడ్, ఈ రెడ్ క్యాండిల్ అనేది లెవెల్ బ్రేక్ చేయాలి. ఎందుకంటే దిస్ ఇస్ అ నో ఆర్డర్ బ్లాక్, ఇది నో ఆర్డర్ బ్లాక్ అంటే ఆర్డర్ బ్లాక్ లేదు అక్కడ, ఆర్డర్ బ్లాక్ లేదు అక్కడ, ఓకే. అండ్ నో ఆర్డర్ బ్లాక్ ఇది వచ్చేసి సెల్లర్ డిమాండ్ జోన్, సెల్లర్ డిమాండ్ జోన్. ఎందుకంటే ఇట్స్ ఏ ప్రీవియస్ లేటెస్ట్ హై కాబట్టి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ పడిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇట్స్ ఏ సెల్లర్ డిమాండ్ జోన్. ఈ సెల్లర్ డిమాండ్ జోన్ లో మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. బట్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వలేదు, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ కూడా లేదు, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ కూడా లేదు, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ కూడా లేదు. బట్ మార్కెట్ మనకు తెలిసింది ఏంటి అంటే అక్కడ సెల్లర్ డిమాండ్ జోన్ ఉంది, బట్ మార్కెట్ అనేది గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఒక బ్రేక్ డౌన్ రావాలి. ఆ బ్రేక్ డౌన్ అనేది ఇక్కడికి వెళ్ళి ఫాలో అవ్వాలి. దిస్ ఇస్ అ నో ఆర్డర్ బ్లాక్. ఇది మనకు ఓకే, ఇది మనకు ఓకే, ఇట్స్ ఎ బ్రేక్ డౌన్. ఇప్పుడు మార్కెట్ లో ఏం జరిగింది అంటే ఇలా జరగలేదు. మార్కెట్ లో ఏం జరిగింది అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేసేసింది, బ్రేక్ చేసింది. ఇప్పుడు సెల్లర్ డిమాండ్ జోన్ కి ఇలా వస్తే నో ఆర్డర్ బ్లాక్, ఇట్స్ ఎ సెల్లింగ్, ఇది మన అందరికీ తెలుసు. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే ఇలా జరగకుండా సెల్లర్ డిమాండ్ జోన్ దగ్గర గ్రీన్ క్యాండిల్ తో ఇలా లెవెల్ బ్రేక్ చేసేసింది.
ఇప్పటిదాకా ఇదేంటి? ఇది బ్రేక్ డౌన్. ఇది బ్రేక్ డౌన్. ఓకేనా? ఈ బ్రేక్ డౌన్ అనేది బ్రేక్ అయ్యింది. ఎందుకంటే ఇక్కడ పాసిబిలిటీ ఆఫ్ సెల్లింగ్ అనేది ఇట్లా జరగాలి. నో ఆర్డర్ బ్లాక్ అయినా, డైరెక్ట్ ఆర్డర్ బ్లాక్ అయినా ఏదైనా జరగాలి. అలా జరగలేదు. జరగకుండా ఇలా లెవెల్ బ్రేక్ అయిపోయింది ఒక హై పాయింట్ దగ్గర. బ్రేక్ అయినప్పుడు ఈ బ్రేక్ డౌన్ అనేది ఇప్పటిదాకా అయితే బ్రేక్ డౌన్. బ్రేక్ అయ్యింది కాబట్టి ఇట్స్ ఏ ఇండైరెక్ట్. ఇట్స్ ఏ ఇండైరెక్ట్. ఓకే, ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ అయ్యింది కాబట్టి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. సో కింద నో ఆర్డర్ బ్లాక్ ఫామ్ కాకుండా, డైరెక్ట్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ కాకుండా, సెల్లింగ్ కాకుండా లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ మనకు ఒక రెడ్ క్యాండిల్ వస్తుంది. దాని పక్కనే ఒక గ్రీన్ క్యాండిల్ అనేది వస్తుంది. ఇలా ఇప్పటిదాకా మీకు చూపించాను కదా, బ్రేక్ డౌన్ జరిగితే నో ఆర్డర్ బ్లాక్ సెల్లింగ్ సైడ్ జరిగితే అక్కడికి వెళ్ళి ఫాల్ అయిపోతుంది. అలా ఫాల్ కాకుండా అదే సేమ్ నో ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. సో ఇప్పుడు ఇది రెడ్ చిన్నగా ఉంది, గ్రీన్ పెద్దగా ఉంది కాబట్టి ఇట్స్ ఏ బయింగ్ ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు అక్కడ అలా లేదు. గ్రీన్ క్యాండిల్ చాలా చిన్నగా ఉంది, అయినా మార్కెట్ లెవెల్ బ్రేక్ చేసింది కదా, అక్కడ ఆర్డర్ బ్లాక్ జరగాలి కదా, జరగలేదు. మరి అక్కడ ఎలా ట్రేడ్ చేసుకుంటాం? ఇప్పటిదాకా మీకు చూపించినట్టే బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్ జరిగితే ఎలా ట్రేడ్ తీసుకున్నాం, ఆ లెవెల్ బ్రేక్ అయితే తీసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ సేమ్ ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ అనేది బ్రేక్ అవ్వాలి, లెవెల్ అనేది బ్రేక్ అవ్వాలి. ఇలా బ్రేక్ అయినప్పుడు ఈ జోన్ ని కంప్లీట్ గా మార్క్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత సెల్లింగ్ ట్రేడ్ మనం బయ్యింగ్ ట్రేడ్ మనం ఇనిషియేట్ చేయాలి అంటే లాంగ్ పొజిషన్ ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటాం. ఈ క్యాండిల్ లో ఉంది కదా, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలా, లేకపోతే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలా? స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి. టార్గెట్స్ అనేవి ప్రీవియస్ రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటేనే మనకు నో ఆర్డర్ బ్లాక్ ది ప్రాపర్ ఎంట్రీ అనేది ఇక్కడ దొరుకుతుంది. ఓకేనా అండి? మీకు అర్థమైందా? బ్రేక్ డౌన్ జరగాలి అంటే ఆ లెవెల్స్ అనేవి కింద ఉండాలి, గ్రీన్ క్యాండిల్ బ్రేక్ కాకుండా. గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది అంటే బ్రేక్ డౌన్ అనేది ఇండైరెక్ట్ అయిపోతుంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్అవుట్. డైరెక్ట్ బ్రేక్అవుట్ లో కూడా నో ఆర్డర్ బ్లాక్ జరిగితే సేమ్ స్ట్రాటజీ, బట్ క్యాండిల్స్ ఆర్ డిఫరెంట్, మూమెంట్ ఆర్ డిఫరెంట్. ఓకేనా అండి? ఇది మనము ఇప్పుడు మన క్యాండిల్స్ లో చూద్దాం. ఎక్కడైనా ఒక లెవెల్ బ్రేక్ అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇట్స్ ఏ హై పాయింట్. ఓకే, ఇట్స్ ఏ హై పాయింట్, ఒక హై పాయింట్. ర్యాండమ్ గా మీరు ఏదైనా హై పాయింట్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఈ హై పాయింట్ ఒక బ్రేక్ డౌన్ అనేది బ్రేక్ అయ్యింది. ఓకేనా? బ్రేక్ అయ్యింది. బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా మనకు పైన బ్రేక్అవుట్ ఇస్తే ఓకే, బ్రేక్అవుట్ ఇవ్వకుండా ఇక్కడ ఫాల్ అయిపోయింది. ఓకే, ఫాల్ అయిపోయింది ఎందుకంటే ఇది నెక్స్ట్ డే కాబట్టి ఫాల్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ తోనే బ్రేక్ అయ్యింది. బ్రేక్ అయిన తర్వాత ఒక రేంజ్ కి వెళ్ళిన తర్వాత మార్కెట్ రీటెస్ట్ అనేది ఎక్కడ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? బికాస్ ఇక్కడ నుంచి రీటెస్ట్ తీసుకోలేదు కాబట్టి సెకండ్ డే గ్యాప్ డౌన్ అయింది కాబట్టి ఇది మనకు అనాలిసిస్ కి పనికి రాదు. ఓకేనా అండి? అండ్ ఎక్కడైనా మనం ఒక హై పాయింట్ చూద్దాం. ఇక్కడ కూడా ఒక హై పాయింట్, బట్ ఇది ఏంటి అంటే డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ లాగానే పనిచేసింది. ఇది మీకు నేను మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో కూడా నేర్పించాను. ఓకే, ఇక్కడ చూడండి 2 టైమ్స్ హై పాయింట్ ఇచ్చింది. ఒక్క హై పాయింట్ వచ్చేసి ఇక్కడ, సెకండ్ హై పాయింట్ వచ్చేసి ఇక్కడ. 2 హై పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 హై పాయింట్స్ దగ్గర కూడా మీరు చూసుకున్నట్లయితే రెడ్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ కి చిన్నగా ఉంది. ఓకేనా? రెడ్ క్యాండిల్ పెద్దగా ఉంది, గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉంది. ఇప్పుడు రెండు వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్స్, రెండు లెవెల్స్ వచ్చేసి కూడా గ్రీన్ కలర్ తోనే బ్రేక్ అయ్యాయి. మీద గ్రీన్ కలరే మల్టిపుల్ టైం రీటెస్ట్, మల్టిపుల్ టైం సపోర్ట్. ఇక్కడ ఏం జరిగింది? సింపుల్ గా ఈ లెవెల్ అనేది బ్రేక్ అయ్యింది.
బ్రేక్ అయిన తర్వాత పొజిషన్ అనేది ఎలా ఇచ్చింది? ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది కాబట్టి ప్రీవియస్ లెవెల్స్ అనేవి స్టాప్ లాస్, రీసెంట్ బ్రేక్ డౌన్ అనేది టార్గెట్. ఓకేనా? 2 లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఈ అనాలిసిస్. ఓకే. ఇంకా వేరే ఎక్కడైనా చూద్దాం మనము. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ బ్రేక్ అయితే ఆర్డర్ బ్లాక్ వస్తే ఓకే. ఆర్డర్ బ్లాక్ రాకపోతే ఇక్కడ చూడండి, ఇదైతే ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్. లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి ఇట్స్ ఏ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్. ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ లో ఎలా? ఈ లెవెల్ బ్రేక్ అయితే ట్రేడ్. ఓకేనా అండి? ఇది ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో నేర్పించాను నేను. ఓకే. బ్రేక్ డౌన్ మనకి ఇంపార్టెంటా? చూద్దాం. ఎప్పుడైనా ఏదైనా మార్కెట్ లో లెవెల్ వచ్చిందే అనుకోండి, రెడీ ఉండాలి. ఇక్కడ కూడా చూడండి, అనాలిసిస్ అనేది మైండ్ లోకి వచ్చేసేయాలి మనకు. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఇక్కడైతే డైరెక్ట్ ఆర్డర్ బ్లాకే జరిగింది, అందుకని ఇక్కడ బయింగ్ వెళ్ళిపోయింది. డైరెక్ట్ ఆర్డర్ బ్లాక్ ఉంది అక్కడ. నో ఆర్డర్ బ్లాక్ అనేది రేర్. ఇక్కడ కూడా డైరెక్ట్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, డైరెక్ట్ ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి బయింగ్ అనేది వచ్చేసింది. ప్లస్ ఇండిసిజన్ క్యాండిల్ అక్కడ. మ్మ్. నాకైతే ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లో డైరెక్ట్ ఆర్డర్ బ్లాక్స్ దొరుకుతున్నాయి. నో ఆర్డర్ బ్లాక్ అనేది ఒకటే చోట దొరికింది. సో మీరు ఇప్పుడు ఇలా చూసుకుంటే ఒకటి మన వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయండి, ఇప్పుడు మన వీడియో అయిపోగానే మీరు 15 మినిట్స్ ఇంట్రాడే చార్ట్, అది బ్యాంక్ నిఫ్టీ అయినా కానివ్వండి, నిఫ్టీ అయినా కానివ్వండి, సెన్సెక్స్ అయినా కానివ్వండి, క్రిప్టో కరెన్సీ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు ఏం చేయాలి అంటే తీసి బ్రేక్ డౌన్ హై పాయింట్ మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హై లెవెల్స్ కూడా మార్క్ చూసుకోవాలి. చూసుకుంటే మీకే అర్థమైపోతుంది అండి. ఓకేనా? మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.